బీహార్ బక్సర్ జిల్లాలోని నందన్ గ్రామానికి చెందిన ఓ ఆర్మీ జవాను తన దేశభక్తిని చాటుకున్నారు. త్యాగి యాదవ్ అనే జవాన్ తన పెళ్లి జరిగిన మరుసటి రోజే మాతృభూమి సేవ కోసం దేశ సరిహద్దుకు వెళ్లిపోయారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారత ఆర్మీ జవాన్గా సేవలందిస్తున్న త్యాగి యాదవ్ తీసుకున్న ఈ స్ఫూర్తిదాయక నిర్ణయానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బక్సర్ జిల్లా నందన్ గ్రామానికి చెందిన త్యాగి యాదవ్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఆర్మీ యూనిట్ పరిధిలో సేవలందిస్తున్నారు. కుప్వారా జిల్లాలో ఉన్న సమస్యాత్మక ప్రాంతంలో ఆయన విధులు నిర్వహించేవారు. పెళ్లి ఫిక్స్ కావడం వల్ల త్యాగి యాదవ్ కొన్ని రోజుల క్రితమే ఉన్నతాధికారులతో మాట్లాడి సెలవు తీసుకున్నారు. పెళ్లి కోసం బీహార్లోని తన స్వగ్రామమైన నందన్కు చేరుకున్నారు. మే నెల 7వ తేదీన కేసత్ గ్రామానికి చెందిన ప్రియతో త్యాగికి పెళ్లైంది. సరిగ్గా అదే రోజు భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టింది. దీంతో యావత్ ఆర్మీ సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మే 7వ తేదీన వివాహం జరుగుతున్న సమయంలోనే ప్రియతో కలిసి 7 అడుగులు వేస్తుండగా ఈ సమాచారం త్యాగికి అందింది. మీకు సెలవులు రద్దయ్యాయి, దేశ సేవ కోసం తిరిగి వచ్చేయండి అని పేర్కొనే లేఖను ఆయన చూశారు. మే 8న అంటే గురువారం త్యాగి యాదవ్ వివాహ ఊరేగింపు స్వగ్రామం నందన్కు చేరుకుంది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఆ మరుసటి రోజే మే 9న ఆయన లగేజ్ సర్దుకొని దేశ సేవ కోసం జమ్మూ కాశ్మీర్కు బయలుదేరిపోయారు. అలా శ్రీనగర్లోని తన ఆర్మీ యూనిట్లో తిరిగి విధుల్లోకి చేరారు. దేశం కోసం అప్పుడే పెళ్లాడిన భార్యను సైతం వదిలి త్యాగి వెళ్ళిపోయారు. త్యాగి వెళ్లే ముందు తనకు దేశం కంటే ఏది ముఖ్యం కాదని, దేశం కోసం ప్రాణాలను అర్పించాల్సి వచ్చినా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. త్యాగి మాటలు విన్న తర్వాత కుటుంబీకులందరూ గర్వంతో ఉప్పొంగారు. ఇలానే పెళ్లి చేసుకున్న 3 రోజులకే మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్ కూడా సరిహద్దుల్లోకి చేరారు. ఇలా ఎంతో మంది జవాన్లు దేశం కోసం కట్టుకున్న భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్ళిపోతున్నారు. తిరిగి వస్తారో రారో తెలియదు, కానీ వారికి దేశ సేవే ముఖ్యం.